పేట రౌడీ, ఆకు రౌడీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తమ బ్యాచ్తో తిరుపతి నగరంలో అలజడులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ పేటని, ఈ ఆకుని, మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా, మీతో కలిసి మీ సహచరులుగా, మీ గుంపుగా, మీ బ్యాచ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కడంటే ఒక్కడు మంచోడు ఉన్నాడా చెప్పండి? మర్డర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మర్డర్ కేసుల్ని ప్రోత్సహించిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేస్తూ వీడియోల్లో బహిర్గతంగా పట్టుబడిన వాళ్ళు, భూ కబ్జాలు చేస్తూ స్థలాల దగ్గర పట్టుబడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళతో నా గ్రూప్ కట్టేది. అది ఏదో ముంబై లాంటి నగరాల్లో మాఫియా డాన్లు ఉంటారంట. ఆ మాఫియా డాన్ల దగ్గర మొత్తం నేరాలు చేసే వాళ్ళందరినీ ఒక గ్రూపులుగా పెట్టుకొని, ఆ గ్రూపులు కూడా ఏరియాలుగా పంచుకొని చీకటి సామ్రాజ్యాలను నిర్మించుకుంటూ డానిజం చేస్తూ బతుకుతారంట. ఆ విధంగా తిరుపతిలో బాంబే కల్చర్ని తీసుకురావడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా ఈ ఆకుపేట? ఇది ఎంతవరకు న్యాయం? అరే, నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజయ్ కుమార్ అని నేను ప్రశ్నిస్తున్నా, మీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కడంటే ఒక్కడు సంఘానికి మేలు చేసిన వాడు ఉన్నాడా? ఒక్కడంటే ఒక్కడు సమాజానికి పనికొచ్చే వ్యక్తి ఉన్నాడా? అధిక వడ్డీలకు తిప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, దుర్మార్గులు, లుచ్చాలు, లఫంగులు, రౌడీలు, మర్డర్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మర్డర్ను ప్రేరేపించడానికి కారణమైన వాళ్ళు, వీళ్ళతోనండి రాజకీయం చేసేది తిరుపతిలో? వీళ్ళతోన రాజకీయాలు చేసేది? తిరుపతి ఎటువంటి గడ్డ, ఎటువంటి నాయకులను తయారు చేసిన గడ్డ? ఈ తిరుపతి ఈ దేశానికే తలమానికంగా రాజకీయాలు అందించినటువంటి సంస్కృతి కలిగినది. అనంతశయనం అయ్యంగార్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎందరో మహానుభావులకి నిలవైనటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఏంది రౌడీజం, ఏంది దౌర్జన్యం? అరే, గంజాయి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడంటారా మా అభినయ్ రెడ్డిని? అరే, మీకు దమ్ముంటే, మీరు మనిషి పుట్టుంటే నేను సవాల్ ఇస్తున్నా. మీది కదా అధికారం, రాష్ట్రంలో మీరే కదా, తిరుపతిలో అధికారం మీదే కదా, కేంద్రంలో అధికారం మీదే కదా. నిరూపించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు మగాళ్ళైతే నిరూపించండి. నిరూపించి అది నిజమైతే ఉరితీయమన్నాడు రా అభినయ్. ఉరితీయండి మీకు నిజంగా నిజమని నిరూపిస్తే. అంతేగాని అదేదో ఆడా మగ కాని వాళ్ళలాగా అర్ధరాత్రి పోయి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గంజాయి అమ్ముతున్నాం అంటే మేము అడుగుతున్నాం, మీకు దమ్ముంటే నిరూపించమని. మీకు దమ్ముందా? అది వదిలేసి అపం శుభం తెలియని అభినయ్ మీద ఈ విధంగా గంజాయి అమ్ముతున్నటువంటి ముద్ర వేస్తారా? మీకు ఎంతవరకు న్యాయం ఇది? తిరుపతి ప్రజలు ఇటువంటి వాటిని క్షమించరు. ఈడ డాన్లు, డాన్ బాస్కోలు, వాళ్ళకి అవకాశం లేదు. ఎవరైతే ఒబీడియంట్తో, ఎవరైతే క్రమశిక్షణతో ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తారో అటువంటి వారిని ఆదరించేటువంటి నగరం ఇది. బయట వ్యక్తులను కూడా ఆదరించిందంటే కారణం అటువంటి స్వభావం కలిగిన వాళ్ళైతే చాలనేటువంటి ఉద్దేశం. అంతే తప్ప మీలాగా ఆకుపేటగా తయారైపోయి మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాం, ఇదొక సామ్రాజ్యం, ఇదొక శ్రీలంక, మేము రావణాసులం, మేము వానర సైన్యాన్ని తయారు చేస్తాం, మేము గొడవలు పెట్టుకుంటామనంటే మీకు కుదరదు. మీ రాజ్యం ఎక్కువ కాలం నడవదు. జాగ్రత్త, ఖబర్దార్. ఏం ప్రజలు చేత కాకుండా చూస్తూ ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాకుండా చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి. మీ యొక్క అనుచరుల గురించి, వాళ్ళ స్వభావాల గురించి, వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ వీడియోలు సైతం మా దగ్గర ఉన్నాయి. బయట పెట్టమంటే బయట పెడతాం మేము. కానీ మేము విచక్షణతో ఒక నాయకత్వంలో పనిచేస్తూ క్రమశిక్షణతో నడుచుకుంటున్నాం కాబట్టి సరిపోతా ఉంది. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటే వ్యాపారాలు వేస్తూ గంజాయి మీరు నిరూపించకపోతే మీరు ఉరి తీసుకుంటారా? గంజాయి విషయంలో భూమన అభినయ్ రెడ్డికి ఏ సంబంధం లేదని మీ సంబంధం ఉందని మీరు నిరూపించలేకపోతే మిమ్మల్ని మీరు ఉరి తీసుకుంటారా? చెప్పండి, మా సవాలు స్వీకరించండి. అంతే తప్ప ఈ చేతగాని మాటలు, అటు ఇటు గాని మాటలంతా పక్కన పెట్టి వీలైతే ప్రజలకి సేవ చేయండి. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నాడు ఒక సినీ కవి.
నిండు చంద్రుడిగా భూమన అభినయ్ ఒకవైపు ఉన్నాడు, ఓ 40-50 చుక్కలు ఒకవైపు ఉన్నాయి. ఏ చుక్కకి టికెట్ వస్తుందో తెలియదు, ఏ చుక్క దగ్గరికి పోవాలో తెలియదు, నాయకుడు ఎవరో తెలియదు, ఎవరి దగ్గరికి పోయి సమస్య అడగాలో తెలియదు, సమస్య సాల్వ్ చేసేవాడు ఎవడో తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పోని వీళ్ళు కొత్తగా బండాలు వేస్తున్నారా అంటే వీళ్ళ నాయకుడి దగ్గర నుంచి పైనుంచి కింద వరకు ఈ అబద్ధాలేనా? అరే 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే అసెంబ్లీలో ఏమో 4,30,000 కోట్లు అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, రెవెన్యూ మంత్రి. అదొక పెద్ద అబద్ధం. నోరు తెరిస్తే అరాచకం అరాచకం అన్నారు. ఒక్క అరాచకాన్ని నిరూపించలేదే. చిన్నాయన్ని చంపింది గొడ్డల పార్టీ, గొడ్డలు అంటున్నారు కదా. మరి గొడ్డల పార్టీలో గొడ్డల పార్టీ మాదంటున్నారు, గొడ్డలతో చంపినారు అంటున్నారు కదా. మరి ఎందుకు ఈ రోజు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న కేసు లేదు? మీరే కదా అధికారంలో ఉంది, కేంద్రం మీదే రాష్ట్రం మీదే, ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు? అబద్ధాలని వండి మార్చి దాంతో మీరు బతకాలని, దాంతో చలి కాసుకొని బతకాలని చూస్తున్నారు మీరు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 30,000 మంది మహిళల అదృశ్యం అన్నారు. అదొక పెద్ద అబద్ధం. నిరూపించలేకపోతున్నాడు, ఒక్క మహిళను తీసుకురాలేకపోతున్నారు. వాళ్ళకి తోడు వాళ్ళ కింద టాప్ టు బాటం మొత్తం అబద్ధాలేనా మీ జీవితం? అబద్ధాలతోనేనా బురద చల్లి బతకడమేనా మీ బతుకు? కాబట్టి ఇలాంటి చర్యలు కనుక పాల్పడితే మీరేదో రెడ్ బుక్ అన్నారు. మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది. మీ అందరి పేర్లు డిజిటల్ బుక్లో ఎక్కిస్తున్నాం, జాగ్రత్త. ఒక్కొక్కడి తాట తీసి తరిమి కొడతాం, ఖబర్దార్.